వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. మన దేశ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట నుంచి మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సమతుల్యం ఉండాలని, తయారీ రంగాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలోకి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేందుకు దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు సూచించారు. ఇక రాష్ట్ర విషయానికొస్తే పంట రుణాల మాఫీపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంట రుణాలను తీసుకున్న ప్రతి కుటుంబానికి ₹1,00,000 మేర రుణాలు మాఫీ కానున్నాయి. ఆటోమొబైల్ రంగానికి ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు మంచి ఫలితాలను ఇచ్చింది. పెరిగిన సేల్స్తో ఈ రంగం గాడిన పడింది. కోలుకుంటున్న ఆటోమొబైల్ రంగంపై ఫోకస్ స్టోరీతో పాటు షాపింగ్ చేసేటప్పుడు అనవసర ఖర్చులు ఎలా తగ్గించుకోవాలనే దానిపై సేవింగ్ టిప్స్తో పాటు ఈ వారంలో చోటు చేసుకున్న ఇతర బిజినెస్ న్యూస్తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. ఒడ్డున పడిన ఆటోమొబైల్ సెక్టార్, ధరల తగ్గింపుతో పెరిగిన సేల్స్. 5 నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం, ఏడాది గరిష్టానికి వాణిజ్య లోటు. పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు, లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. ఫ్రీ అనగానే ఆలోచించకుండా కొనేస్తున్నారు. షాపింగ్ కు బడ్జెట్ ప్లాన్ ఉండాలంటున్న అడ్వైజర్స్. పోయినేడాది నష్టాలను మూటగట్టుకున్న ఆటోమొబైల్ సెక్టర్ మళ్లీ లాభాల బాట పట్టింది. డాలర్ దెబ్బకు ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు అమ్మకాలు లేక విలవెల్లాడిన కంపెనీలు ఆ సమస్య నుంచి బయటపడ్డాయి. ఆటోమొబైల్ రంగంపై తగ్గించిన ఎక్సైజ్ సుంకం గడువును పొడిగించడంతో 3 కార్లు 6 బైకులుగా ఆటో సెక్టర్ కళకళ్లాడుతోంది. పుంజుకుంటున్న వాహన రంగంపై ఈ వారం ఫోకస్ స్టోరీ. దేశీయ ఆటోమొబైల్ రంగం గతేడాది భారీ నష్టాలను మూటగట్టుకుంది. పెరిగిన ఇన్పుట్ కాస్ట్ను తట్టుకోలేక ఆ భారాన్ని కస్టమర్లపై మోపడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. నెగిటివ్ గ్రోత్లో ఉన్న వాహన రంగాన్ని ఆదుకునే దిశగా గత ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం, ఈ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయడంతో ఇప్పుడిప్పుడే ఆటోమొబైల్ సెక్టార్ పుంజుకుంటోంది. ఆటోమొబైల్ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలల్లో నష్టాలనే చవిచూసిన వాహన రంగం ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపట్టం కూడా వాహనాల సేల్స్ పెరిగేందుకు కారణమైంది. పోయినేడాది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹70 స్థాయికి చేరడంతో దిగుమతులపైనే ఆధారపడ్డ వాహన రంగం ఒక్కసారిగా కుదేలైంది. డాలర్ దెబ్బకు దిగుమతి చేసుకునే విడి భాగాల ధరలు అధికమవడంతో ఆ భారాన్ని మోయలేక వాహన తయారీ కంపెనీలు నష్టాల్లో కొనసాగాయి. నష్టాలు భరించలేక ధరలు పెంచాల్సి రావడంతో అమ్మకాలు తగ్గిపోయి మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది వాహన రంగం. దీంతో పాటు అధిక ద్రవ్యోల్బణం కారణంగా వాహన కొనుగోళ్లను వినియోగదారులు వాయిదా వేసుకున్నారు. దీంతో ఫెస్టివల్ ఆఫర్లు పెట్టినా, డిస్కౌంట్లిచ్చినా కంపెనీలు మాత్రం నష్టాలు పూడ్చుకోలేకపోయాయి. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ గత యూపీఏ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ తగ్గింపు జూన్ 20 వరకు కొనసాగుతుందని తెలిపింది గత ప్రభుత్వం. దీంతో పడిపోయిన సేల్స్ పెంచుకునేందుకు కంపెనీలు వాహనాలపై తగ్గిన ధరలను నేరుగా కస్టమర్లకే అందించాయి. దీంతో డాలర్తో పాటు రూపాయి బలపట్టంతో కంపెనీలపై భారం తగ్గింది. బెస్ట్ పార్ట్ ఈజ్ గత 2 నెలలను చూస్తే మేలోను, జూన్లోను అండ్ అగైన్ జూలైలో కూడా ఇండస్ట్రీ వచ్చి ఆల్మోస్ట్ డబుల్ డిజిట్స్లో గ్రో అయింది. ఆల్మోస్ట్ 11%, 14%, 20% ఇట్లా గ్రో అయిందనమాట. సో ఇప్పటి నుంచి చూస్తే ఎనీవే ఫ్యూచర్ లుక్స్ వెరీ గుడ్, వెరీ బ్రైట్ ఫర్ అస్. ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్ అండ్ ఆల్ సెంటిమెంట్స్ ఆర్ వెరీ పాజిటివ్. సో వీ ఎక్స్పెక్ట్ గుడ్ సేల్స్ ఇన్ దిస్ ఇయర్. ఎక్సైజ్ సుంకపు తగ్గింపు గడువును జూన్ నుండి డిసెంబర్కు పెంచుతూ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించడం వాహన రంగానికి కలిసి వచ్చిన మరో అంశం. ఇటు రూపాయి పుంజుకోవడంతో పాటు దిగుమతి చేసుకునే వాహన విడిభాగాల ధరలు తగ్గడంతో ఆ బెనిఫిట్ను కంపెనీలు కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో వాహనాల కొనుగోళ్లకు కస్టమర్లు ముందుకు వస్తున్నారు. కార్లతో పాటు 2 వీలర్ ధరలు కూడా తగ్గడంతో అమ్మకాలు పుంజుకున్నాయి. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు మార్కెట్ బాగున్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. 2 వీలర్ మార్కెట్ కూడా భారీగా పుంజుకుంటోందని, భవిష్యత్తులో అమ్మకాలు మరింత పెరగవచ్చని 2 వీలర్ తయారీ కంపెనీ బజాజ్ అభిప్రాయపడింది. The 2-wheeler market is extremely buoyant and I'd say that we expect a growth of double digits this year and we are looking forward to that kind of growth after a fairly flat last year. In general, sales are buoyant and we are entering the festive season now. So I think this bike has come at just the right time.
customers will get a choice, a genuine choice in this market, and hopefully this bike will grow the market. సేల్స్ పెరుగుతుండడంతో కస్టమర్ల చాయిసెస్కి అనుగుణంగా రోజుకో కొత్త మోడల్ వెహికల్ని లాంచ్ చేస్తున్నాయి కంపెనీలు. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. సో మీకు నచ్చిన వెహికల్ని ఎంచుకొని మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. విషింగ్ యూ హ్యాపీ అండ్ సేఫ్ రైడ్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. హోల్సేల్ ఇన్ఫ్లేషన్ తగ్గగా రిటైల్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. మరోపక్క ఎగుమతులు దిగుమతుల వ్యత్యాసంతో వాణిజ్య లోటు ఏడాది గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. కూరగాయలు తగ్గడంతో జూలై నెలకు హోల్సేల్ ధరల ఆధారిత ఇండెక్స్ 5.19% దిగివచ్చింది. జూన్లో ఈ ఇండెక్స్ 5.43%గా నమోదైంది. హోల్సేల్ ప్రైస్ ఆధారిత ఇండెక్స్ లో 14% వాటా ఉన్న ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం జూలైలో 8.43%కు చేరుకుంది. అంతకు ముందు నెలతో పోలిస్తే ఈ ఇన్ఫ్లేషన్ 0.29% పెరిగింది. జూలైలో కూరగాయల ధరలు 1.27%, ఉల్లిపాయల ధర 8.13% తగ్గాయి. మరోవైపు ఆలుగడ్డల ధర 46.41%, పండ్ల ధరలు 31.71%, పాల ధర 10%కి పైగా పెరిగింది. అయితే దేశంలో చాలా రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా గత 2 నెలలు 10%కి పైగా పెరిగిన ఎగుమతులు జూలైలో కాస్త తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూలైలో ఎగుమతులు 7.33%కి పరిమితమయ్యాయి. మరోపక్క దిగుమతులు 4.25% పెరిగాయి. దిగుమతుల విలువ $39.95 బిలియన్ చేరుకుంది. దీంతో వాణిజ్య లోటు $12.22 బిలియన్ పరిమితమైంది. ఇది ఏడాది గరిష్ట స్థాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా మే నెలలో ఎగుమతులు 12.4%గా నమోదయ్యాయి. మొత్తం మీద గత 4 నెలల్లో ఎగుమతులు 8.62% వృద్ధితో $107.8 బిలియన్ పెరిగాయి. ఇదే కాలంలో దిగుమతులు 3.8% తగ్గాయి. మరోపక్క జూలైలో క్రూడ్ ఆయిల్ దిగుమతులు 2% మేర పెరగ్గా బంగారం దిగుమతులు స్వల్పంగా తగ్గాయి. వినియోగదారు వస్తువుల రంగంలో ఉత్పత్తి మందగించడంతో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ కిందికి జారింది. మరోవైపు పండ్లు, తదితర ఆహార పదార్థాల ధరలు పెరగటంతో జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. జూన్ నెలకు గాను ఐఐపి 3.4%గా నమోదైంది. మేలో ఇది 5%గా ఉంది. తయారీ రంగం, విద్యుత్, గనుల రంగాల ఉత్పత్తిలో 2 నుంచి 15% వరకు వృద్ధి నమోదు చేసింది. భారీ యంత్రాల పరికరాల రంగంలో ఉత్పత్తి రికార్డు స్థాయిలో 23% పెరిగింది. హైదరాబాద్ కు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ సెల్కాన్ మరో కొత్త మొబైల్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తున్న మిలీనియం సిరీస్ లోనే మిలీనియం డాజల్ Q44 పేరిట స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. కిట్ కాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ మెమొరీ, 5 మెగాపిక్సెల్ కెమెరా, అల్యూమినియం బ్యాక్ ప్యానెల్ లాంటి అట్రాక్టివ్ ఫీచర్స్ తో ఈ ఫోన్ ను డిజైన్ చేసినట్లు తెలిపింది సెల్కాన్. ఈ మొబైల్ తో పాటు 2 నెలల పాటు 500 MB ఎయిర్టెల్ 3G డేటా ప్లాన్ ను ఉచితంగా పొందవచ్చు. మిలీనియం డాజల్ Q44 ధర $6,499. 2 వీలర్ తయారీ కంపెనీ బజాజ్ 150cc సెగ్మెంట్ లో 2 కొత్త బైక్లను లాంచ్ చేసింది. డిస్కవర్ 150F ను లార్జ్ హాఫ్ ఫెయిరింగ్ తో, 150S ను స్టాండర్డ్ ఫెయిరింగ్ తో డిజైన్ చేసినట్లు తెలిపింది బజాజ్. 4 వాల్వ్ DTSI ఇంజిన్, స్టైలిష్ లుక్, లాంగ్ సీట్, కంఫర్టబుల్ రైడింగ్, LED టైల్ ల్యాంప్స్ ఈ బైక్ ప్రత్యేకతలు. 4 కలర్స్ లో అందుబాటులో ఉన్న డిస్కవర్ 150 ట్విన్ బైక్స్ లీటర్కు 72 కిలోమీటర్ల మైలేజ్ నిస్తాయి. డిస్కవర్ 150F హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధర 60,307. 150S డ్రమ్ ధర 53,181. డిస్క్ ధర 56,232. 4 వీలర్ తయారీ కంపెనీ హ్యుండాయ్ ప్రీమియం హై కాంపాక్ట్ సెగ్మెంట్ లో కొత్త మోడల్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్ లో మంచి సేల్స్ సాధించిన i20 వర్షన్ కు మరిన్ని సొబగులు అద్ది ఎలిట్ i20 కార్ ను విడుదల చేసింది. అట్రాక్టివ్ లుక్ తో పాటు సేఫ్టీ అండ్ కంఫర్టబుల్ జర్నీకి ప్రాముఖ్యతనిస్తూ ఈ కారును డిజైన్ చేసింది హ్యుండాయ్. 1.2 కప్పా డ్యూయల్ విటివిటీ ఇంజిన్, పార్కింగ్ కెమెరా, హై బూట్ స్పేస్, కంఫర్టబుల్ లెగ్, హెడ్ రూమ్స్ దీని ప్రత్యేకతలు. 7 కలర్స్ లో అందుబాటులో ఉన్న ఎలిన్ i20 లీటర్కు 18 కిలోమీటర్ల మైలేజ్ నిస్తుందని తెలిపింది హ్యుండాయ్. ఎలిట్ i20 హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధరలు పెట్రోల్ వెర్షన్ లో 5 లక్షల రూపాయల నుంచి 6,58,000 రూపాయల వరకు ఉండగా, డీజిల్ వెర్షన్ 6,20,000 రూపాయల నుంచి 7,80,000 రూపాయల వరకు ఉంది. స్టాక్ మార్కెట్లో మళ్లీ బుల్ రన్ మొదలైంది. ఈ వారం వరుసగా 4 ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
అంతర్జాతీయ వివాదాలు చల్లబడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తుందనే అంచనాలతో మార్కెట్లో సెంటిమెంట్ మెరుగైంది. ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసిన అంశాలతో పాటు వచ్చే వారం స్టాక్ మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండబోతోందనే దానిపై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్లో చూద్దాం. మనం గత వారం చెప్పుకున్నాం, అంతర్జాతీయంగా ఏవైతే రాజకీయ అనిశ్చితులు రెండు దేశాల మధ్య, ముఖ్యంగా ఇరాకు, అదేవిధంగా రష్యా, ఉక్రెయిను, గాజా ఇలాంటి వాటిల్లో ఎక్కడైతే కొద్దిగా అన్నా కూడా యుద్ధ సన్నాహాలు లేవు అన్న ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మార్కెట్లు పెరుగుతాయి అని చెప్పి మనం క్రితవారం స్పష్టంగా చెప్పుకున్నాం. క్రితం బుధవారము, గురువారం, శుక్రవారంలో గనక చూస్తే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒడిదుడుకుల వల్లే మార్కెట్టు బాగా కరెక్షన్ తీసుకుంది. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాం. అదేవిధంగా ఎప్పుడైతే ఈ వారం అంతర్జాతీయంగా గాజాలోను, అదేవిధంగా ఇరాక్లోను, అదేవిధంగా ఉక్రెయిన్ ఈ సంక్షోభం అన్నటువంటిది మెల్లమెల్లగా సమసిపోతుంది అన్నటువంటి సంకేతాలు వచ్చాయో మార్కెట్ పెరగడం మొదలైంది. క్రూడ్ తగ్గడం, రూపాయి స్థిరంగా ఉండడం, వీటన్నిటి కారణాల వల్ల కూడా మార్కెట్లు మెల్లగా పెరిగి ఈ వారంలో మార్కెట్ సుమారుగా 3% దాకా పెరిగి, అంటే 233 పాయింట్ల దాకా నిఫ్టీ పెరగడం జరిగింది. సోమవారం, మంగళవారం ఐటీ అన్నటువంటిది ఊతమిస్తే, బుధవారము, గురువారము బ్యాంకింగ్ నిఫ్టీ అన్నటువంటిది మార్కెట్కి ఊతమిచ్చింది. మనం కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, నేను ప్రతిసారి చెప్తున్నాను, పడినప్పుడల్లా కొనండి అన్నటువంటి రూల్ ఏదైతే ఉందో అది స్పష్టంగా అమలు జరుగుతోంది. అంతేకాకుండా ఒక లెవెల్లో మార్కెట్ రెసిస్టెన్స్ కూడా తీసుకుంటుంది. సో అక్కడ మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్లో కొనడం అన్నటువంటిది జరుగుతుంది. ఆ కొనడం అన్నటువంటిది ముఖ్యంగా బ్యాంకింగ్ నిఫ్టీలో ఎలా జరుగుతుందంటే, విపరీతమైనటువంటి బయింగ్ ఒక్కసారిగా రావడం జరుగుతుంది. అంటే ఇది కేవలము కొద్ది మంది చేతుల్లో ఉన్నటువంటి జాబింగ్ అంటాం. అంటే ఒక 40-50 పాయింట్లలో జాబింగ్ అన్నటువంటిది విపరీతంగా జరుగుతుంది. ఇలా జరిగి మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ ఫేజ్ లెవెల్లో బుల్ రన్లోకి ఎంటర్ అయ్యడానికి ఇది ఒక సూచన అనేటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. అన్ని కంపెనీల ఆర్థిక ఫలితాలు వచ్చేసాయి. క్రితవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా మిగతా చిన్న చిత్తగా జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఇలాంటివన్నీ ఫలితాలు వచ్చేసాయి. అన్నిట్లోనూ ఎన్పిఏలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ మన ప్రభుత్వము బ్యాంకింగ్ రంగంలో రాబోయే సంస్కరణ దృష్టిలో పెట్టుకొని ఎన్పిఏలు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, వీటిని రాబోయే క్వార్టర్స్లో తగ్గించుకుంటారు అన్నటువంటి ఆశావాహ దృక్పథంతో మార్కెట్లో బ్యాంకింగ్లో కొనుగోలు జరుగుతున్నాయి. ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐఎస్ కానీ లేకపోతే హెడ్జ్ ఫండ్స్ కానీ మార్కెట్లో ఆ రోజు కొనవు, వచ్చే 3 నెలలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటి దీంతో కొనడం జరుగుతుంది. ఈ గురువారం వచ్చినటువంటి WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటి కొద్దిగా తగ్గింది. ఇది కూడా మార్కెట్కి కొద్దిగా ఊతం ఇచ్చింది. అంతేకాకుండా ఈ వారంలో మన యొక్క వాతావరణ శాఖ వాళ్ళు దేశంలో వర్షపాతము సుమారుగా 95% దాకా నమోదైంది. దేశము కరువు కాటకాలలో చిక్కుకోదు. కొన్ని ప్రాంతాలలోనే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, పంటలకు ఎటువంటి దిగుబడికి ప్రాబ్లం లేదు అని ఎప్పుడైతే స్పష్టంగా చెప్పడం జరిగిందో మార్కెట్లో మళ్ళీ కొనుగోలు జరుగుతున్నాయి. ఈ కొనడము అమ్మడం కనుక చూస్తే నిఫ్టీకి 7,550 దగ్గర స్ట్రాంగ్ సపోర్టు, అదేవిధంగా 7,850 దగ్గర విపరీతమైనటువంటి రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో కొనదగినవి ఐసిఐసిఐ బ్యాంక్ కొనుక్కోవచ్చు. అదేవిధంగా కావేరీ సీడ్స్ ఈ రేట్లో కూడా కొనుక్కోవచ్చు. టాటా మోటార్స్ కూడా కొనుక్కోవచ్చు. కావేరీ సీడ్స్ ప్రస్తుతానికి 830-835 మధ్య ఉంది. దాన్ని కొనుక్కొని 6 నెలల కోసం మీరు పెట్టుకుంటే సుమారుగా 20% రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా టాటా మోటార్స్లో జాగ్వార్లో ఉన్నటువంటి మంచి ఫలితాల వల్ల 6 నెలల దృష్టిలో టాటా మోటార్స్ను కూడా కొనుక్కోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంకు షార్ట్ టర్మ్కి, అంటే ఒక 15 రోజులకి ఐసిఐసిఐ బ్యాంక్ కొనుక్కోవచ్చు. సుమారుగా ఒక 5% దాకా దానిలో రిటర్న్స్ రావచ్చు. మార్కెట్లో మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ కరెక్షన్
అంటే ఏదన్నా భయాలతో కూడినటువంటి కరెక్షన్ కనుక వస్తే కొనండి. ఏ దేశం కూడా వేరే దేశంతో యుద్ధం చేసే స్థితిలో లేదు. ఆర్థిక సంక్షోభాలను కొని తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఏ దేశం కూడా లేదు. కాబట్టి ఇవన్నీ సమసిపోతాయి. ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి వాటిని సమసేటట్టుగా చేస్తారు. అలాంటప్పుడు భయాందోళనకు గురి కాకుండా కొనుక్కోండి. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు బుక్ చేసుకోండి. పండుగల సీజన్ వచ్చేస్తోంది. అప్పుడే షాపింగ్ హడావిడి మొదలయ్యింది. సేల్స్ పెంచుకునేందుకు వ్యాపార సంస్థలు కూడా అట్రాక్టివ్ ఆఫర్స్తో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వీటి మోజులో పడి చాలా మంది బడ్జెట్ తలకిందులు చేసుకుంటారు. సో కొన్ని టిప్స్ పాటిస్తే షాపింగ్ను కూడా ఎంజాయ్ చేయడమే కాక అనవసర ఖర్చులను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్లో తెలుసుకుందాం. మాన్సూన్ ఆఫర్ సీజన్ మొదలైందంటే చాలు షాపింగ్ ఎక్కడ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆఫ్ సీజన్ లో ఆఫర్లు ఉంటాయని వస్తువును కొనేందుకు అందరూ పోస్ట్పోన్ చేస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఫ్రీగా వస్తోందనో తక్కువ ధరకే ఇస్తున్నారనో అవసరం లేకున్నా షాపింగ్ చేస్తే జేబుకు చెల్లుపడి బడ్జెట్ పై అదనపు భారమే అన్నది గుర్తుంచుకోవాలి. జీతానికి అనుగుణంగా నెలవారీ ఖర్చుల కోసం బడ్జెట్ ను తయారు చేసుకుంటున్నట్లుగా షాపింగ్ కు కూడా బడ్జెట్ ను తయారు చేసుకోవాలి. షాపింగ్ చేయాల్సిన వస్తువుల జాబితా తయారు చేసుకుని వాటికి ఎంతవరకు భరించగలమో లెక్క వేసుకోవాలి. తయారు చేసుకున్న బడ్జెట్ లో ఏమైనా అనవసర ఖర్చులు ఉన్నాయా, ఎంతవరకు తగ్గించగలమో అనేది చూసుకుని బడ్జెట్ కు అనుగుణంగా మరోసారి చెక్ చేసుకోవాలి. ఇలా చేయటం ద్వారా ఖర్చులపై ముందుగానే నియంత్రణ ఉంటుంది. కంపెనీలు, షోరూంలు ప్రకటించే ఆఫర్లను తెలుసుకుని రిక్వైర్మెంట్ ను సరిపోయే వాటిని ఎంచుకుంటే బడ్జెట్ తగ్గుతుంది. చాలా మంది ఉచిత ఆఫర్లకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. 2 కొంటే మూడోది ఉచితం అంటే చాలు, అవసరం లేకుండా మూడో దాని కోసం రెండోది కొంటూ ఉంటారు. దీంతో ఒకదానికి అదనంగా మరో దారి బడ్జెట్ కేటాయించాల్సి వచ్చి ఖర్చులు పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఆఫర్లు బడ్జెట్ ను తగ్గించేలా ఉండాలి, కానీ పెంచకూడదు. షాపింగ్ చేసేటప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డుల జోలికి పోకపోవటమే మంచిది. కార్డు ద్వారా షాపింగ్ చేస్తే బడ్జెట్ పరిధి దాటే అవకాశం ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు నగదుతోనే షాపింగ్ పూర్తి చేయండి. అవసరాలకు తగ్గట్లుగా ఏమేం సరుకులు కావాలో ముందుగా లిస్ట్ తయారు చేసుకుంటే అనవసరమైన వస్తువుల కొనుగోలు ఉండదు. ప్యాకింగ్ ఆర్భాటాలు చూసి కొంటే మీ బడ్జెట్ లో కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేకాదు అసలు కొనాల్సిన వస్తువులను మరిచిపోయి ఇబ్బంది పడటం ఖాయం. ఏది కావాలి, ఏది వద్దు అని సరిగా నిర్ణయించుకోలేకపోవటం వల్ల ఖర్చు తడిసి మోపెడవుతుంది. చాలా వరకు షాపింగ్ మాల్స్ లో వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండేలా కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఏసీ, సంగీతం, మ్యాగజైన్లు, జ్యూస్ సెంటర్, స్నాక్స్ ఇవన్నీ వినియోగదారుల దృష్టిని పక్కతోవకు పట్టిస్తాయి. ఒక పక్క మ్యూజిక్ వింటూ స్నాక్స్ నములుతూ వస్తువుల ధరల్ని అంతగా పట్టించుకోరు. కాబట్టి ఏదైనా తీసుకుంటున్నప్పుడు మీ దృష్టిని ఆ వస్తువుపైనే కేంద్రీకరించండి. వీలైనంత వరకు పిల్లల్ని ఇంట్లో వదిలి మార్కెట్కు వెళ్ళండి. వారిని వెంట తీసుకువెళ్తే వాళ్ల అవసరాలే ఎక్కువగా ఉంటాయి. చాక్లెట్స్, ఐస్ క్రీం, బొమ్మలు ఇలా ఏదో ఒకటి కొనమని పేచి పెడుతూనే ఉంటారు. ఇది షాపింగ్ బడ్జెట్ పై అదనపు భారమవుతుంది. కొన్ని వస్తువులపై ఫ్రీ ఆఫర్ ఉంటుంది. ఉచితం అనగానే ఆలోచించకుండా కొనుగోలు చేస్తారు. ఆ వస్తువు నిజంగా అవసరం ఉందా లేదా అని ఆలోచించాలి. కొన్ని వస్తువుల ధర తక్కువగా ఉన్నాయని మనకు తెలియకుండానే ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం. దీని కారణంగా చివరకు బిల్ ఎక్కువ అవుతుంది. కాబట్టి కొనే ముందు ఒక్కసారి ఆలోచించాలి. మీరు తీసుకున్న వస్తువులకు మాన్యువల్ బిల్ ఉండదు. ప్రతిదీ స్కాన్ చేసి బిల్ చేసే విధానం ఇప్పుడు అంతటా అమల్లో ఉంది. కాబట్టి స్కానర్ ఇచ్చిన బిల్ కరెక్ట్ గా ఉందో లేదో తిరిగి చెక్ చేయండి. షాపింగ్ లో ఈ మాత్రం జాగ్రత్తలు అవసరం. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి షాపింగ్ ను ఎంజాయ్ చేయండి. విషింగ్ యూ హ్యాపీ బయింగ్. ఇవి ఈ వారం ఇట్స్ యో మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. దిస్ ఇస్ రెహానా సైనింగ్ ఆఫ్.